అసలు ప్రయోజకుడు ఏంటి? నీకు ఉద్యోగం చేస్తున్న కర్మ ఎందుకు పట్టేది? వాడా సంపాదించలేడు, ఎవరన్నా ఆ పని చేస్తే చూసి ఓరలేడు. వాడు ఇలాగే గొడుగుతుంటాడు, నువ్వు పట్టించుకోవద్దు. కోపంలో వాడేదో అన్నాడని రేపు కొంప తీసి ఉద్యోగం మానేసావు. అలాంటి తెలివి తక్కువ పని నువ్వు ఎప్పుడు చేయొద్దు. ఆ తర్వాత మనందరం కట్టగట్టుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఇందాక మా ఫ్రెండ్ జయశ్రీ వచ్చింది. తనకు తెలిసిన వాళ్ళెవరో మీ ఆఫీస్లో పనిచేస్తున్నారట. తన ద్వారా మీ ఆఫీస్ విషయాలన్నీ మాకు తెలిసొచ్చాయి. అక్కడ బాస్కి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం అంట కదా. ఒక ఆయనకేంటి, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టమట. నువ్వేం అడిగినా కాదనరట. ఆ విషయమే ఇప్పటిదాకా చెప్పి వెళ్ళింది. మేమంతా దాని గురించే ఆలోచిస్తున్నాం. ఇంతలోకి నువ్వు వచ్చేసావు. ఇంతకీ నా కోసం ఏం తెచ్చావుదినా? నీకు కథలు ఇష్టం కదా, పుస్తకాలు కొనుక్కొచ్చాను. నెక్స్ట్ టైం చీర కొనుక్కుని తెస్తాను. ఈసారికి డబ్బులు సరిపోలేదు. అయ్యో పర్వాలేదులే, దాందే ఉంది. అయినా నాకిది కావాలని ఆజ్ఞాపించి తెప్పించుకునే బతుకానాది. నువ్వేదిస్తే అదే అదృష్టం అనుకుని సరిపెట్టుకోవాలి. నువ్వేం దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వద్దుదినా. నా కోసం ఈ మాత్రమైనా ఆలోచించేదానివి నువ్వున్నావు, అంతే చాలు. మీకోసమని హ్యాండ్ బ్యాగ్ తెచ్చానంటీ. నాకెందుకమ్మా అది? నేనే నీలాగా ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలా? ఎప్పుడు ఈ ఇంట్లో పడి అఘోరించడమే కదా నేను చేసే పని. అయినా అభిమానంతో తెచ్చావులే, కాదనకూడదు. ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తానులే, చూడటానికి బాగుంటుంది. అలా అయితే అడిగిన వాళ్ళందరికీ చెప్పొచ్చు కూడా, మా కోడలు ముచ్చటపడి నా కోసం కొని తెచ్చిందని. అన్నట్టు నీకోసం నువ్వేం తెచ్చుకోలేదా వదినా? నువ్వు మరీ వెర్రి బాగుందాలాగున్నావే. తెచ్చుకోకుండా ఎలా ఉంటుంది? అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు చెప్పు? మనం అడిగితే మాత్రం తను చెప్తుందా ఏంటి? తన ఇష్టం తంది. అబ్బే అలాంటిదేం లేదా ఆంటీ. నేను చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నాను. ఓహో, సెంటు సీసానా? ఇప్పుడు దాంతో నీకేంటి అవసరం? ఓహోహో, అవునులే, బయటికి వెళ్ళాలి కదా, సెంటు కొట్టుకుని వెళ్తే బాగుంటుంది. అయినా నీ అవసరాలు నాకెలా తెలుస్తాయిలే. ఇంతకీ ఖరీదెంతుంటుందో? నీకెందుకమ్మా అవి? నాకు కాకపోతే ఎవరికి ఇష్టం ఉంటే చెబుతుంది, లేకపోతే లేదు. మధ్యలో నీకెందుకట? ఉంటుంది, ఏ 200 300 ఉండే ఉంటుంది. కొంచెం ఖరీదైన సెంటు బాటిల్లో కొనుక్కొని ఉంటుంది. అయినా తన కోసం తను తెచ్చుకుంది ఏంటంట? ఉద్యోగం చేసేది వదిన, తన కోసం తను ఎక్కువ ఖర్చు పెట్టుకోవడమే న్యాయం, ధర్మం కూడాను. మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అర్థమైందా? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? నాకు ఆ విషయం తెలీదా ఏంటి? ఊరికే మాట వరుస ఖరీదెంత అని అడిగాను. అసలంత ఖరీదు కూడా లేదా ఆంటీ, జస్ట్ 100 రూపీసే. అమ్మో 100? జస్ట్ 100 రూపీస్ అంటున్నా? 100 అంటే నీకంత తక్కువగా ఉందా? తన డబ్బు తన ఇష్టం, తనకు అలాగే ఉంటుంది ఏంటంట? ఇప్పుడు నేనేమన్నానని? ఆ 100 పెట్టి ఇంటికి కావాల్సిన వస్తువులు ఇంకేమన్నా కొనుక్కోవచ్చు కదా. అయినా నాకెందుకులే, కోడలకు ఆ సెంటే ముఖ్యమేమో మరి. అయినా తన అవసరాలు నాకెలా తెలుస్తాయి? అయ్యో, మాటల్లో పడి వంట సంగతే మర్చిపోయాను. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే నాకెలా కుదురుతుంది? అమ్మ మాటలు పట్టించుకోద్దదినా. తనకి చాదస్తం ఎక్కువ. అర్థం పర్థం లేకుండా ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. అబ్బే దాందే ఉంది, ఏదో పెద్ద ఆవిడకి తోచింది చెప్పారు, అంతే కదా. ఎనీవే, చాలా థ్యాంక్స్ వదినా. గుర్తు పెట్టుకుని మా కోసం ఇవన్నీ తెచ్చావు. భలేదానివే. ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలాగూ? ఆయన కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నట్టయితే నాకు మరింత సంతోషంగా ఉండేది. ఏం చేస్తాం, అన్నయ్య పద్ధతే అంతా. నీకు తెలుసు కదా వదినా, మనుషులన్నాక రకరకాల మనస్తత్వాలుంటాయి. అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఏంటదినా, అన్నయ్యతో మాట్లాడాలని వెళ్తున్నావా? అవును. మంచిదేలే, ఎలాగోలా తన్ని కన్విన్స్ చెయ్యి, లేకపోతే నీకు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. వదినా. ఏంటి? ఏం లేదు, రాత్రి నా గదిలోనే పడుకుంటావు కదా. ఏం లేదు, బాగా అలవాటైపోయింది. నువ్వు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఏమనుకోవద్దు వదినా. నాకేంటో రాత్రి అయితే చాలు మళ్ళీ భయం మొదలవుతుంది. పగలు కాస్త పర్వాలేదు, కానీ రాత్రి మళ్ళీ మామూలే. నువ్వంతగా చెప్పాలా? నేను రోజు నీ దగ్గరే కదా పడుకుంటున్నాను. ఏం లేదు, ఉద్యోగం వచ్చిన ఆనందంలో మర్చిపోతావేమోనని అలా అన్నాను. సర్లే, నువ్వు వెళ్ళి అన్నయ్యతో మాట్లాడు. ఏమండి? ఏంటండి, ఎందుకలా ఉన్నారు? నేనేం తప్పు చేశాను? ప్లీజ్ నన్ను ప్రశాంతంగా ఉండని. పదే పదే టాపిక్ తీసుకొచ్చి నా మనసు పాడు చేయొద్దు.
అసలు మీరు అలా ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? ఆత్మాభిమానం ఉన్నవాడికి అర్థమవుతుంది ఏమైందో. మీరు మాట్లాడేదేంటో నాకు అర్థం కావడం లేదు. అర్థమైతే నా పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? మిమ్మల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే నాకేమొస్తుంది చెప్పండి? మీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. పోనీ మీకేది ఇష్టమో ఏది ఇష్టం లేదో చెప్పండి, నేను అలాగే ప్రవర్తిస్తాను. మీరే విషయంలోనూ బాధపడకుండా ఉండాలని నా కోరిక. ప్లీజ్, మిమ్మల్ని తెలియకుండా నేను బాధపెట్టినట్టయితే క్షమించండి. నా తప్పేంటో చెప్తే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను. చిన్న తప్పైతే సరిదిద్దుకోవచ్చు, నీ విషయంలో అలా జరగలేదు. ఎనీవే, ఇట్ ఈస్ టూ లేట్ నౌ. ఏంటండి అసలేమైందని? ఆ బాసుకు నువ్వంటే ఎందుకంత ప్రత్యేకమైన అభిమానం? నువ్వు అడగంగానే ఆ పాత ఉద్యోగం ఎలా ఇచ్చేశాడు? అయినా ఎంత అభిమానం ఉంటే మాత్రం నువ్వు అడగక ముందే శాలరీ అడ్వాన్స్కి ఇస్తాడా? తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ విషయం గురించి నలుగురికి తెలిస్తే నానా రకాలుగా మాట్లాడతారు. రేపటి నుంచి నేను తలెత్తు తిరగలనా? ఆయన మంచితనం కొద్దీ అడగకుండానే శాలరీ అడ్వాన్స్ ఇచ్చారు. అందులో తప్పే ఉందండి. తప్పున్నారా? అయినా నీతో ఇవన్నీ చెప్పి ఏం ప్రయోజనం? నువ్వు ఇలాగే మాట్లాడతావులే. ఇదంతా నా కర్మ. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుని మనసు పాడు చేసుకుంటున్నారు. మీరొకసారి మా బాస్ నొచ్చి కలవండి. ఆయన ఎంత మంచివాళ్ళో మీకే అర్థమవుతుంది. మంచి, గొప్ప మంచి. ఇప్పుడు జరిగిన అవమానం చాలదా నేను ఆ పని చేయడానికి? చిచి, మధ్యాహ్నం జయశ్రీ మాటలు వింటుంటే విషయం తాగి చచ్చిపోవాలనిపించింది. నేను కాబట్టి ఇంకా బతుకున్నాను. ఏముందండి జయశ్రీ? ఏముందో నన్ను అడగడం దేనికి? వెళ్ళి ఆవిడని అడుగు, లేకపోతే మా అమ్మనో జలజను అడుగు. అయినా నీకు తెలియపోతే కదా అడిగి తెలుసుకోవడానికి. నీకు అన్ని తెలుసు. ఏంటండి ఇదంతా? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. పోనీ నేను అక్కడ ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, రేపు వెళ్ళి రాజీనామా చేసేస్తాను. ఇంత జరిగాక నువ్వు రాజీనామా చేస్తే మాత్రం పోయిన పరువు తిరిగి వస్తుందా? అయినా నీకు ఆ జ్ఞానం ముందే అడవాల్సింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హడావుడి కూడా ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోయావు. అలా చేసేదాకా నీకు ఊపు రాలేదు. అయినా నీ దృష్టిలో ఇవన్నీ తప్పు కావు కదా బాధపడటానికి. నాలాంటి స్వాభిమానం ఉన్న వ్యక్తి మాత్రం ఇవన్నీ భరించలేడు. అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చచ్చిపోవాలనుంది. ఏమండి ఏంటా మాటలు? ఉన్న మాట అంటున్నాను. ఆత్మహత్య చేసుకుని పిరికివాడిని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇంకా బతుకున్నాను. లేకపోతే వాళ్ళు జరిగిన దానికి నేను ఎప్పుడో చావాల్సింది. కాఫీ తాగుతున్నావా? అవునులే, నీకేంటి అదృష్టవంతురాలివి. నువ్వా జానకమ్మా? చాలా రోజులు కనపడ్డావు. రా కూర్చో. ఈవిడే కదూ మీ కోడలు? అవును, మా స్నేహితురాలమ్మా జానకమ్మని, మా ఊరి వాళ్లే. నమస్తే అండి. నీకేంటి పూర్ణమ్మ, లక్కం తొక్కావనుకో. ఇలాంటి కోడలుంటే ఇంకేం కావాలి చెప్పు. నా కోడలు ఉంది, ఎందుకు తిండి దండగా. నీ కొడుకు నిరుద్యోగ అయినా కోడలు మాత్రం భలే గొప్ప దొరికింది. ఏదోలే, దూరపు కొండలు నుని పని. నీకు నా బతుకు అలాగే కనిపిస్తుంది. నా కష్టాలు నాకున్నాయి, నీకేం తెలుసు? ఇంతకీ నువ్వేం తాగుతావు? మజ్జిగ తీసుకురానా? నువ్వు కూడా కాఫీ తాగుతావా? నాకిప్పుడేం వద్దు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడి వెళదామని వచ్చాను. ఏంటో అది? ఏముంది, నా చిన్న కొడుకు కూడా ఏదన్నా ఉద్యోగం ఇప్పిస్తామేమో కనుక్కుందామని వచ్చాను. నీ చిన్న కొడుకు ఉద్యోగమా? నేను ఇప్పించాలా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవును, ఉన్నమాటే అంటున్నాను. వాడికి నువ్వే ఉద్యోగం ఇప్పించగల సమర్థురాలివి. నా మాట కాదనకు పూర్ణమ్మా. మనది ఇప్పటి స్నేహమా ఏనాటిదో. నువ్వు అంటే వాడికి ఉద్యోగం వచ్చేస్తుంది. నీ కోల్డ్ ఏజ్ ప్రాబ్లం వచ్చినట్టుంది. నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క అర్థం కావడం లేదు. నీ కొడుక్కి నేనెలా ఉద్యోగం ఇప్పించగలను? అర్థం పర్థం లేకున్నాను. నీకేమైంది అసలు? అయ్యో, నీకు ఆ మాత్రం అర్థం కాలేదా? నీ చేతిలో బంగారం లాంటి కోడలుంది. నువ్వేం చెప్తే అది చేస్తుంది. ఆవిడ చెప్తే వినేవాళ్ళు ఆ ఆఫీస్లో ఉన్నారు. అది ఊళ్ళో అందరికీ తెలుసు. నీకింకా అర్థం కాలేదా? నీ కోడలికి ఆఫీస్లో చాలా పలుకుబడి ఉందటగా అందరూ అనుకుంటున్నారు. ఆవిడ చెప్తే అక్కడ ఏ పని అయినా అయిపోతుందట. జయశ్రీ కూడా అదే మాట చెప్పింది. మా వాడు చాలా చోట్ల ప్రయత్నించాడు, కానీ ఉద్యోగం దొరకలేదు. కాస్త మీ కోడలను ఓ మాట చెప్పమని పూర్ణమ్మా, పుణ్యం ఉంటుంది. అంత పలుకుబడి నా కోళ్ళకుంటే నా కొడుకే ఉద్యోగం ఇప్పించేది కదా. నీ కొడుకు ఎవరు ఉద్యోగం ఇప్పించలేరు. అయినా నీ కొడుక్కి నా కొడుక్కి పోలిక. మా వాడు చాలా ప్రయోజకుడు. నీకు తెలియందే ఉంది. ఏదో అదృష్టం కలిసి రాక వాడికి ఉద్యోగం దొరకలేదు అంతే. వాడికి సూర్యకి పోలిక తెస్తావేంటి నువ్వు మరీను? అయినా నీకు ఇష్టం లేకపోతే చెప్పేసే. ఇవన్నీ దేనికి? ఇందులో నా ఇష్టం ఏముంది? అదిగో
మా కోడలు అంటే నీ పనైపోతుంది. మీరు చాలా పొరపాటు పడినట్టున్నారు. నేను అక్కడ ఉద్యోగస్తురాల్ని. అది నా సొంత ఆఫీస్ కాదు. నేనేం చెప్తే అది జరిగిపోవడానికి. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాలేదానివే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకయింది? ఊర్లో అంతా ఇదే అనుకుంటున్నారు. అది నీ సొంత ఆఫీస్ లాంటిదేనంట. నువ్వేం చెప్పినా జరిగిపోతుందట. లేదు, అలాంటిదేం లేదు. అదేంటి పూర్ణమ్మ అలా అంటుందేంటి? సరే, నా కొడుక్కి ఉద్యోగం ఇప్పించడం ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పేమను. అంతేగాని ఈ మాత్రం దానికి అబద్ధం దేనికి? ఈవిడ గారు పనిచేసే ఆఫీస్లో ఎండీకి ఈవిడంటే చాలా అభిమానం అని జయశ్రీ పదే పదే చెప్పింది. తను చెప్పడం ఏంటి? మా పెద్ద కోడలు కూడా ఇదే మాట అంది. అయినా ఎంత అభిమానం లేకపోతే ఓసారి ఉద్యోగం మానేసిన మనిషికి మళ్ళీ అదే పోస్ట్ ఇస్తాడా? ఐఎమ్ వెరీ సారీ. మీతో ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు చాలా అపోహలో ఉన్నారు. ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తే ఎలాగూ? నేను ఆ ఆఫీస్లో మిగతా వాళ్ళలాగానే ఓ మామూలు ఉద్యోగస్తురాలిని. అంతకు మించి నాకు ఎటువంటి అధికారమూ లేదు. నా పనేదో నేను చేసుకుని నా హద్దుల్లో నేనుంటాను. నా పని తప్ప ఆఫీస్లో వేరే విషయాల గురించి కూడా పట్టించుకోను. అసలు మా ఎండీతో నేను మాట్లాడేదే చాలా తక్కువ. ఆయన కూడా ఎప్పుడూ తన పనిలో తను బిజీగా ఉంటారు. నాతోనే కాదు, ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఈ ఇంటి పరిస్థితి గురించి తెలుసుకుని కేవలం నా మీద సానుభూతితో నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు. అంతకు మించి ఇంకేం లేదు. అదే ఆ సానుభూతి గురించే మాట్లాడుతున్నాను. అది అందరి మీద ఉంటుందా చెప్పు? నువ్వే చెప్పు పూర్ణమ్మ. ఈ రోజుల్లో ఊరికి అంత సానుభూతి చూపిస్తారా ఎవరైనా? ఏమోనమ్మా, ఈ విషయంలో నేనేం చేయలేను. అంతా ఆవిడిష్టం. నాకెందుకు లేనిపోను గొడవ. మళ్ళీ ఈ విషయం నా కొడుకు విన్నాడంటే నా మీద ఎగిరి పడతాడు. వస్తానమ్మా, వంటింట్లో బోల్డంత పని ఉంది. ఏ అమ్మాయి, ఇదేనా నీ ఆఖరి మాట? నాకు ఈ సాయం చేసి పెట్టనంటావా? మీకు నిజంగా సాయం చేయగల పరిస్థితి నాకుంటే తప్పకుండా చేసేదాన్ని. నేను నిజమే చెప్తున్నాను. మీరనుకుంటున్నట్టుగా నాకు ఆఫీస్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్సూ లేదు. దయచేసి నా మాట నమ్మండి. అంతేలే, ఉత్త పుణ్యానికి సాయం చేయమంటే ఎవరు చేసి పెడతారు ఈ రోజుల్లో? నువ్వేం చెయ్యొద్దులేమ్మా. నీకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పే చాలు. అంతేగాని ఈ కథలన్నీ దేనికి? నీ సంగతి, ఆ బాస్ సంగతి అందరికీ తెలుసు. నా దగ్గర నీ నాటకాలు పనిచేయవు. అదిగో ఆ గదిలో ఉన్నాడు చూడు మీ ఆయన. నోట్లో నాలుక లేనివాడు, ఏ పని చేయలేనివాడు, ఉత్త అమాయకుడు. ఆయనకి ఈ కథలన్నీ వినిపించు, విని నమ్ముతాడు. అసలు ఆయన కాబట్టి ఇంకా నిన్ను భరిస్తున్నాడు. అదే ఇంకొకరైతేనా? ఆయన ఇవన్నీ నాకెందుకులే, లేనిపోని గొడవ. వస్తాను మహాతల్లి, నీకు నీ సాయానికి వద్దన్నం. ఆ వింత మనుషుల మధ్య నాకు రోజుకో విచిత్రమైన అనుభవం ఎదురయ్యేది. చాలా రోజులు సర్దుకుపోయాను. కానీ ఇక ఆ తర్వాత నా వల్ల కాలేదు. సార్, లేట్ అవుతోంది. మిగతా కదంతా ఇంకో రోజు చెప్తాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం ఇక బయలుదేరదాం సార్. ఓకే, అలాగే. ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఈ టైం ఇప్పుడు ఇక్కడే ఉంటారని. నువ్వా? గుడ్ మార్నింగ్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. ఇవాళ సండే కదా, మీరు ఇంట్లోనే ఉంటారని తెలుసు. అందుకే కెమెరాతో సహా ఇక్కడికి వచ్చేసాను. కెమెరా దేనికి? నాకు మీ ఫోటోలు కొన్ని కావాలి. నేనే పర్సనల్ గా స్నాప్స్ తీసుకోవాలి. అందుకే ఈ కెమెరా తెచ్చాను. నా ఫోటోలు దేనికి? భలే వాళ్లే, ఏంటి అలా అనేశారు? నేను మీ అభిమాని కదా, మీకు ఆ విషయం అసలు గుర్తే ఉండదు. ఎప్పటికప్పుడు నేను రిమైండ్ చేయాలి. నా ఫేవరెట్ బిజినెస్ మ్యాగ్నెట్ సండే ఇంట్లో ఉండి ఏమేం పనులు చేస్తారో ఫోటోలు తీసి ఓ చిన్న ఫోటో ఫీచర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. బాగా వస్తే ఏదైనా పేపర్ కి పంపించి ప్రింట్ చేయిస్తాను. నా గురించి ఫీచరా? దానికి అంత ఆశ్చర్యం దేనికి? మీ గొప్పతనం మీకు తెలీదు, మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఏది ఒక్క నిమిషం ఆ పేపర్ అలాగే పట్టుకుని చదువుతూ ఉండండి, నేను స్నాప్ తీస్తాను. నీకు జర్నలిజంలో కూడా ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలీదు. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మీకోసం ఇవాళకి జర్నలిస్ట్ గా మారానంతే. ఏంటోనమ్మా, నీ మాటలు వింటుంటే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. యాక్చువల్లీ నాకు ఇవన్నీ అలవాట్లేదు, ఇష్టం ఉండదు కూడా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. భలే వాళ్లే, ఒక్కోసారి మీకు ఇష్టం లేకపోయినా మీ అభిమానుల కోసం కొన్ని ఒప్పుకోవాలి. మీరింకేం ఆలోచించకండి, నేను వాళ్ళంతా ఇక్కడే ఉంటాను. మీరే పని చేస్తున్నా దగ్గరుండి ఫోటో తీస్తాను. ఈవినింగ్ ఇంటికెళ్ళి ఫీచర్ తయారు చేస్తాను. ఫోటోలు డెవలప్ చేశాక మొత్తం కలిపి న్యూస్ పేపర్ ఆఫీస్కి పంపిస్తాను.
మీరంత ఇబ్బందిగా చూస్తే నేను ఫోటో ఎలా తీసేది? స్నాప్ బాగుండాలా వద్దా? అది కాదమ్మా, ఏదో చిన్న చిన్న సలహాలు ఇవ్వమంటే ఇస్తాను, నా అనుభవాలు ఏమన్నా చెప్పమంటే చెప్తాను, మా ఆఫీస్లో నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను, అవన్నీ ఓకే. కానీ ఈ ఫోటోలు ఇవన్నీ అంటే నాకు కొంచెం ఇబ్బందే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ బాదరింగ్ యూ, కానీ ఇంకెప్పుడు ఇలా చేయను. ఇవాళ మాత్రం ప్రిపేర్ అయిపోయి వచ్చేసాను కదా, నా మాట కాదనకండి. అంతేనంటావా? అంతే. సరే, నీ ఇష్టం. పొద్దున్న నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆ కెమెరా ఏంటి? అసలు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు ఎటు వెళ్ళావో అర్థం కాలేదు. భోజనం టైం కూడా రాలేదు. మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను, అందరూ తెలియదని చెప్పారు. నాతో మాట మాత్రమేనా చెప్పకపోతే ఎలాగూ? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కంగారు దేనికి డాడీ? నేనేం చిన్నపిల్లనా? అమెరికా దాకా వెళ్ళి చదువుకొని వచ్చాను. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నువ్వు ఆ మాట తేలిగ్గానే అంటావు, నేను అంత తేలిగ్గా తీసుకోలేను. నువ్వు అమెరికాకి వెళ్ళి చదివి వచ్చినా ఆడపిల్లవే కదా, నా భయాలు నాకుంటాయి. ఓహ్ కమాన్ డాడీ, మీది మరీ చాదస్తాం. ఇవాళైతే కంగారు పడ్డారు, కానీ ఇక ముందెప్పుడు నా గురించి ఆలోచించి టెన్షన్ పడకండి. ఐఎమ్ గ్రోన్ అప్ నౌ, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సడన్ గా ఏదో ఐడియా వస్తే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. ప్రతిసారి మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకువెళ్లాలంటే చాలా కష్టం. కాబట్టి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. జస్ట్ టేక్ ఇట్ ఈజీ, బీ కూల్ డాడ్. నీ గోల్ నీదే కానీ నా మాట ఎప్పుడైనా విన్నావా? ఇంతకీ ఆ కెమెరా తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? రమేష్ గారింటికి. రమేష్ గారింటికా? రోజు ఆఫీసులో ఎలాగో ఆయన బుర్ర తింటూ ఉండుంటావు, కనీసం సండే అయినా ఆయన ప్రశాంతంగా ఉండనకపోయావా? ఎవరు చెప్పారు డాడీ నేను ఆయన బుర్ర తింటున్నానని? కొంపతీసి ఆయన ఏమైనా చెప్పారా మీకు? లేదు లేదు లేదు, ఆయనేం చెప్పలేదు, నేనే సరదాగా అన్నాను. అయినా ఇవాళ సండే కదమ్మా, పాపం ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇవాళ కూడా నువ్వు వెళ్ళి సలహాల పేరుతో ఆయన ఇబ్బంది పెట్టడం దేనికి? అదే డాడీ మీతో ప్రాబ్లం, ప్రతిదీ మీరే ముందు ఊహించేసుకుంటారు. నేనేం ఆయన దగ్గరికి సలహాల కోసం వెళ్ళలేదు, సరదాగా ఆయనతో టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాను. ఆయన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ కదా, సండే ఇంట్లో ఉండి ఏమేం చేస్తుంటారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. నాలాంటి అభిమానులకి ఆ క్యూరియాసిటీ మరింత ఎక్కువ. అందుకే కెమెరాతో సహా అక్కడికి వెళ్ళిపోయి రోజంతా ఆయనతోనే ఉండి బోల్డని ఫోటోలు తీశాను. అక్కడికి వెళ్లే ముందు కనీసం ఆయనకు ఫోన్ అన్నా చేసి చెప్పావా నువ్వు రాబోతున్నావని? చెప్తే థ్రిల్ ఉండదు డాడీ, అదే కదా మీ జనరేషన్ కి నా జనరేషన్ కి తేడా. చెప్పకుండా వెళ్తే ఆయన ఏమన్నా అనుకుంటారా? ఆయన ఏం అనుకోలేదు, హీ ఫెల్ట్ హ్యాపీ. మీరే అనవసరంగా ఏదేదో అనుకుంటున్నారు. పైగా చెప్పకుండా వెళ్తేనే వాళ్ళు క్యాజువల్ గా దొరికిపోతారు, అప్పుడు మంచి స్నాప్స్ వస్తాయి తెలుసా? ఏంటో నువ్వు గట్టిగా చెప్పావని నీ మాట కాదనలేక ఆయనకి నేను పరిచయం చేశాను. పాపం ఆయన ఎంత ఇబ్బంది పడిపోతున్నారో ఏమో. డాడీ నా మూలంగా ఆయన ఇబ్బంది పడిపోతున్నట్టు ఆయన ఏమన్నా మీకు చెప్పారా? చెప్పలేదు, కాకపోతే అది ఇంక మీరు అందరితో ఆగండి. ఆయన చెప్పలేదు కదా, చెప్పినప్పుడు చూద్దాం. మీరే ముందు ఊహించుకోవడం దేనికి? అది కాదమ్మా నేను చెప్పేది. మీరే నేను చెప్పేది వినండి. మీరు వద్దన్నా నాకు ఇష్టమైన పనులు చేయడం మాన్ను. అయినా నేనేమన్నా తప్పు చేస్తున్నానా మీరంతగా ఆలోచించడానికి? జస్ట్ టేక్ ఇట్ ఈజీ డాడ్. చెప్పాను కదా, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. యు నో డాడీ, ఐ ఫెల్ట్ సో హ్యాపీ టుడే. ఆయన ఇంట్లో ఆయనతో పాటు రోజంతా గడపగలిగినందుకు నాకు చాలా సంతోషం వేసింది. అభిమానులకి ఇంతకన్నా వేరే అదృష్టం ఏముంటుంది? ఐ లైక్ హిమ్ సో మచ్ డాడ్. ఐ ఆగిపోయావే, చెప్పు. యాక్చువల్లీ ఈ విషయం మీతో ఎప్పుడు చెప్పాల్సింది. ఎనీవే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. యు నో డాడ్, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అది కేవలం ఇష్టం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ. ఐ లవ్ హిమ్ డాడ్.